హాయ్ గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై సాటర్డే మార్నింగ్ బ్లాగ్. వెదర్ అయితే క్రేజీగా ఉంది. మొత్తం మార్నింగ్ మేము లేస్తూనే మంచు పడుతుంది, గాలి, వర్షం. అయినా మేము ఆగం కాబట్టి వర్షంలో కూడా వాకింగ్కి వచ్చాము. చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి, అయినా వాకింగ్ చేస్తున్నాం. చూడండి, వెదర్ చూపిస్తా ఎంత మంచిగా ఉందో. ఎస్, మేము మార్నింగ్, ఇవాళ సాటర్డే కదా, ఇవాళ వీకెండ్ అనమాట. సో మార్నింగే లేచాము. ఒక్కోసారి ఎందుకో వీకెండ్స్ కూడా మార్నింగే మెలకు వస్తుంది. వీక్ డేస్ అయితే మాత్రం 8-9 వరకు పడుకోబుద్ది అవుతుంది. వీకెండ్స్ అయితే 7కే మెలకు వస్తుంది. నిన్న ఏంటి అంటే, నిన్న మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు ఎక్కువసేపు తిరిగాము. సో నిన్న ఆల్రెడీ బాగా అయిపోయింది, 10,000 స్టెప్స్ కన్నా ఎక్కువ అయిపోయింది. అందుకే ఇవాళ కొంచెం ఇక లైట్గా చేస్తున్నాం వాకింగ్, వార్మప్ కానీ అన్నీ లైట్గా, జస్ట్ అట్లా పీస్ కోసం వచ్చాము. అండ్ మార్నింగే మేము లేచాక ఇంకా హాట్ వాటర్, హైబిస్కస్ టీ తాగుతాం కదా, ఒకరోజు ఒకటి. సో ఇవాళ హైబిస్కస్ టీ తాగేసి ఇంకా వాకింగ్కి కూడా వచ్చేసాం ఇప్పుడే. జస్ట్ అందరికీ ఇప్పుడే ఇంకా గుడ్ మార్నింగ్ అయింది. కొంచెం ఇంకా మాది వాకింగ్ అయిపోతే మాకు ఇక్కడ కొంచెం ఫేవరెట్ స్పాట్స్ ఉంటాయి కదా కమ్యూనిటీలో, అక్కడికి వెళ్ళి కూర్చొని ఇంకా మొత్తం మీతో మాట్లాడుకుంటూ చూపిస్తాం అనమాట ఇవాళ. ఇక్కడ ఒక ఆల్మోస్ట్ 3 ప్లే ఏరియాస్ ఉన్నాయన్నమాట ఇక్కడ. సో ఈ ప్లే ఏరియాలో ఇక్కడ ఈ చెట్టు కింద అంతా కూర్చోవడం మాకు నచ్చుతుంది. కొంచెం ఇంకా బాగా ఉండాలి దానికి ఆకులు, కానీ ఇప్పుడు పోయింది, సీజన్ పోయింది, అందుకే అక్కడ వర్షం పడుతుంది, వాటర్ ఉన్నాయి. ఇక్కడ కూర్చుందామా లేదంటే అక్కడ కూర్చుందామా? స్టార్టింగ్లో ఇంకొక ప్లేస్ ఉంటుంది, అక్కడ ఇంకా బాగుంటుంది. కొంచెం చెట్టు కింద పెద్ద చెట్టు ఉంటుంది, విలేజ్ ఫీల్ వస్తుంది నాకు మార్నింగ్ అక్కడ కూర్చుంటే. సో అక్కడికి వెళ్తాం. హ్యాపీ వీకెండ్ అండ్ గైస్, హ్యాపీ వీకెండ్. సో మంచిగా ఎంజాయ్ చేయండి ఈ వీకెండ్. ఈ వ్లాగ్ ఎప్పుడు వస్తుందో తెలియదు, కానీ వచ్చిన నెక్స్ట్ వీకెండ్ అయితే ఎంజాయ్ చేయండి. సినిమా 3:45 ఉంది. 3:45కి వెళ్దాంలే. లంచ్ తొందరగా చేసేసి 12:30కి అంతా లంచ్ చేసేసి వెళ్ళాలి. సో రావ్ బహదూర్ కదా, రావ్ బహదూర్ సినిమా వచ్చింది. సో మేము ఇంకా సత్యదేవి ఎట్లున్న సినిమాలు చూడొచ్చు అనమాట. సో మాకు నచ్చుతాయి, అందుకనే వెళ్తున్నాం. ఇంకా నిన్ననే వెళ్దాం అనుకున్నాం కానీ ఫస్ట్ డే నిన్న కుదరలేదు మాకు, టైం కొంచెం బయటకు వెళ్ళేంటి మీ అది ఇది వర్క్ ఉండే, మళ్ళీ ఇంకా కుదరలేదు అనేసి ఈరోజు వెళ్దాం అనుకున్నాను. ఈరోజు ఆఫ్టర్నూన్ ఉంది, వెళ్దాం. ఇవాళ వీకెండ్ కదా, ఓ ఇవాళ పెంచినట్లున్నారు అంతే. సో నిన్న ఫ్రైడే రోజు టికెట్ బుక్ చేసుకుందామని నిన్న చూస్తే నిన్న 220 ఉండిందంట ఇక్కడ ఫోరం మాల్ దగ్గర మాకి, కానీ ఇవాళ చూస్తే మాత్రం 270 ఉంది. సో ఫ్రైడే రోజుకి వీకెండ్ మార్నింగ్కి చేంజ్ అవుతుంది. సరే నీ ఇష్టం, ఏదైనా ఓకే నాకు. నేను ఎప్పుడూ ఇయర్లో 2 టైమ్సే షాప్ చేస్తాను అనమాట. బాగా షాప్ చేసేది వెస్ట్రన్ వేరు, ఇంకా మిగతా టైంలో వెస్ట్రన్ వేరు వేరే బ్రాండ్స్లో ఏం తీసుకోను. సో ఈ టైంలో అంటే ఇది 6th మంత్ కాబట్టి ఇయర్ మిడ్లో ఒకసారి, ఇయర్ ఎండ్లో ఒకసారి 2 టైమ్స్ సేల్స్ పెడతారు, జారా కానీ మ్యాంగో కానీ ఏదైనా. సో వీటిలోనే నేను ఎక్కువ షాప్ చేసేది. సో నిన్న సేల్స్ ఉంటే ఇంకా ఇందిరానగర్ వెళ్ళినాం అనమాట, చూద్దాం మ్యాంగోలో ఏమేమి ఉన్నాయి. అలానే జారా కూడా కొన్ని తీసుకున్నాను. అవన్నీ ఏమన్నా హాల్ లాగా చేస్తాను నెక్స్ట్ వీడియోస్లో, చూద్దాం. అండ్ పోనీ ఈ వీడియోలో నేను యాడ్ చేయడానికి ట్రై చేస్తాను. అయిపోయాక మేబీ రేపు అలా షూట్ చేసుకున్నది ఈ వీడియోలో యాడ్ చేయడానికి చూస్తాను. సో ఇలా ఆఫర్స్ పెట్టినప్పుడు ఉంటాయి, ఒకదాని మీద 20-30%, 40%. సో నాకు ఎందుకో ఈ జారా అండ్ మ్యాంగో బ్రాండ్స్ నచ్చుతాయి. వేరే బ్రాండ్స్లో నార్మల్గా ఎప్పుడు షాప్ చేయను, ఏదో ఒక్కొక్క పీస్ అలా తీసుకుంటా, లేకపోతే లేదా అది బాగా నచ్చితే. సో నేను అది వెళ్ళి షాప్ చేస్తాము. ఇంకా కొంచెం ఉంటాయి చూసేసుకొని ఇందిరానగర్లో అలా వచ్చాము. అండ్ నెక్స్ట్ అది నిన్న ప్లాన్స్ అలా అయ్యాయి అనమాట. ఇంకొచ్చాక కొద్దిసేపు ఎడిటింగ్ వర్క్ ఉంటే నైట్ చేసేసుకొని ఇంకా సూపర్ సుబ్బు సిరీస్ చూడడం స్టార్ట్ చేసినాం. అదొక ఎపిసోడ్ చూసేసి ఇంకా ఎడిటింగ్ వర్క్ ఉంటే చేసేసుకొని నిన్న అయిపోయింది, ఎండ్ ఆఫ్ ద డే. అండ్ ఇవాళ ఇంకా మార్నింగే లేచాము. వీక్ డేస్ కొంచెం పీస్గా ఉంటుంది, మార్నింగ్స్ పెద్ద రష్ ఏమి ఉండదు. అయినా కానీ మాకు ఇంకేదో ఒక వర్క్స్ ఉంటాయి కాబట్టి ఇంకా కొంచెం పీస్గా స్టార్ట్ అయ్యేసి వెళ్తూ ఉంటాం అనమాట. సో ఇంక ఇప్పుడు ఇట్లా కింద మంచిగా క్లైమేట్ ఉంది కాబట్టి చూద్దాం అనేసి వచ్చాము. కొద్దిసేపు ఇక టైం స్పెండ్ చేసి ఇక్కడ కొద్దిసేపు ఉయ్యాలు ఊగేస్తాం అనమాట. నేను రోజు కొంచెంసేపు ఉయ్యాలు ఊగుతా, అంటే ఎవరికి తెలియకోకుండా, మళ్ళీ ఎవరైనా చూసినా సెక్యూరిటీ అంతా కూడా అరుస్తారు, మ్యామ్ దిస్ ఇస్ ఫర్ కిడ్స్ అని.
కానీ నాకు ఉయ్యాలంటే ఇష్టం కాబట్టి ఎవరు లేనప్పుడు ఇట్లా వచ్చి ఊగుతుంటాం అనమాట. గైస్ ఇవాళ మా బ్రేక్ఫాస్ట్ చూపిద్దాం అనుకుంటున్నా. మా బ్రేక్ఫాస్ట్ ఇవాళ వచ్చేసి నిన్న మేము బయటకు వెళ్ళామని చెప్పాను కదా, సో హెవీ అయింది నిన్న బయట తిన్నప్పుడు. సో అందుకనే ఇంకా ఇవాళ కొంచెం చాలా తక్కువ తింటున్నాం, లైట్ బ్రేక్ఫాస్ట్. మళ్ళీ తినకపోతే బాగోదు, ఎందుకంటే ఎప్పుడు స్కిప్ చేయకండి. మీ దగ్గర ఓపిక ఉన్నా లేకపోయినా కానీ అట్లీస్ట్ ఏదో ఒకటి స్మాల్ అమౌంట్స్లో కొంచెం గుడ్ ప్రోటీన్ ఇలా తీసుకోవడానికి ట్రై చేయండి. అప్పుడే మనకి, ఎందుకంటే బాడీ నిన్న మొత్తం రెస్టింగ్ స్టేట్లో ఉంటుంది నైట్ మొత్తం. సో మార్నింగ్ లేస్తూనే అట్లీస్ట్ మనకి బాడీకి కావాల్సిన కొంచెం ఫ్యాట్స్ కానీ వేరే న్యూట్రిషన్ కానీ కావాలి కాబట్టి, సో డోంట్ స్కిప్ బ్రేక్ఫాస్ట్. మార్నింగ్ లేస్తూనే పక్కా ట్రై చేయండి. మాకైతే వీక్లీ వన్స్ అన్న బ్రెడ్ ఆమ్లెట్, పన్నీర్ శాండ్విచ్ లేదంటే చీజ్ ఆమ్లెట్ ఇట్లాంటివి ఏదో ఒకటి వేసుకోవడం అలవాటు. సో ఇంక ఇవాళ ఎట్లా టైం లేదు కాబట్టి బ్రెడ్ ఆమ్లెట్. మేము వచ్చేసి యూస్ చేసే బ్రెడ్ మిల్లెట్ బ్రెడ్ అయినా లేదంటే 100% హోల్ వీట్ బ్రెడ్ అయినా యూస్ చేస్తాము. ఓన్లీ లైక్ ఫ్యూ బ్రాండ్స్ అనమాట. ఒకటి వచ్చేసి ఫస్ట్ ఇది అక్షయ్ కల్ప అనమాట. మేము ఎప్పుడు మిల్క్ కూడా ఇందులోనే ఆర్డర్ పెట్టుకునేది ఇంకా. సో అందుకే వీళ్ళు రీసెంట్గా బ్రెడ్ కూడా లాంచ్ చేస్తారు. ఇట్స్ హోల్ వీట్ బ్రెడ్ ఓన్లీ. మీకు ట్రై చేయొచ్చు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు. సో హోల్ వీట్ బ్రెడ్ అనమాట. ఇందులో ఏమి ఉండవు, ఇంగ్రీడియంట్స్ కూడా అంత సేఫ్. సో మేము చూసి వాడినాకే చెప్తామన్నమాట. సో ఇది ఒకటి. అండ్ మీకు ఓకే కొంచెం మిల్లెట్ బ్రెడ్ కావాలి అని చూసే వాళ్ళైతే ఇంకొకటి ఏదో ప్రిస్టైన్ బ్రాండ్ అనేసి ఉంటుంది. నాకు తెలిసి ఇది బెంగళూరు బ్రాండే అనమాట. కొత్తగా రీసెంట్గా వాళ్ళు కూడా మిల్లెట్ బ్రెడ్ అనేది లాంచ్ చేశారు. నాకు తెలిసి చిక్బాలాపూర్ దగ్గర వాళ్ళ ఫ్యాక్టరీ ఏమో ఉంది. సో అక్కడ నుంచి బ్రెడ్ సప్లై చేస్తారు. అది కూడా బాగుంటుంది. అంటే 60% మిల్లెట్, ఇంకా 40% వచ్చి హోల్ వీట్ అనమాట. సో అది కూడా బాగుంటుంది. మేము మొన్నటి వరకు అదే తినేవాళ్ళము. ఇంకా ఎట్లా మిల్లెట్ తింటున్నాం కదా, ఇంకా వీళ్ళు లాంచ్ చేస్తారని ఒకసారి ట్రై చేద్దామని ఈ మధ్య ఇది తీసుకుంటున్నాం. సో ఇట్ విల్ బీ లైక్ అది ఒకసారి ఇది ఒకసారి. అండ్ ఇంకొకటి బ్రిక్ ఓవెన్ అనేసి, ఎవరికైనా కెఫే తెలిసింటే కింద, సో బ్రిక్ ఓవెన్ వాళ్ళు కూడా మిల్లెట్ బ్రెడ్ అండ్ హోల్ వీట్ బ్రెడ్ సేల్ చేస్తారనమాట. కానీ వాళ్ళు బ్రెడ్ కన్నా వాళ్ళు సోడా బ్రెడ్ ఎక్కువ సేల్ చేస్తారు, బాగుంటుంది. అది కూడా మేము తీసుకుంటాం. సో ఈ 3 types ఆఫ్ బ్రెడ్స్ మేము యూస్ చేసేది మోస్ట్లీ మా డేలో. ఇప్పుడు తీసుకున్నాం కాబట్టి దీనికి జస్ట్ బ్రెడ్ కూడా ఇలా ఉంటుంది. సో ఇట్స్ నైస్, హెల్తీగానే ఉంటుంది, మంచిగా ఏమీ ప్రిజర్వేటివ్స్ అంతా ఏమి ఉండదు. సో ఇప్పుడు దీనికి గీ రాసేసి కొంచెం బటర్ ఓవెన్లో పెడదాం అనమాట. జస్ట్ ఒక 2-3 minutes పెడదాం, ఎక్కువ వద్దు. ఎక్కువ పెడితే ఏమవుతుందంటే బ్రెడ్ బాగా గట్టిగా అయిపోతుంది. సో మాకి ఒక్కోసారి మూడు బట్టి గట్టిగా కావాలంటే ఎక్కువసేపు పెట్టుకుంటాం. కానీ ఇప్పుడు కొంచెం సాఫ్ట్గా తినాలని ఉంది, అందుకనే కొద్దిసేపు పెట్టేస్తాను. ఎక్కువ ఒక సైడ్ ఇట్లా గీ రాస్తే సరిపోయింది. కొంచెం కుక్ అవ్వడానికి, మనకి బేక్ అవ్వడానికి ఈజీగా ఉంటుంది గీ రాసినప్పుడు. సో ఇది అయిపోయాక జస్ట్ ఎగ్స్ మామూలుగా ఒక 2 eggs తీసుకోండి. 2 eggs తీసుకొని సరిపోతుంది. ఒక 2 శాండ్విచెస్కి పెట్టేసి ఆమ్లెట్ వేసేయడమే. అండ్ చీజ్ కూడా మేము వాడతాం అనమాట. చీజ్ చాలా బాగుంటుంది. చీజ్ కూడా అక్షయ కల్ప వాళ్ళదే. విత్ చీజ్తో వేసినప్పుడు ఆమ్లెట్ టేస్ట్ అయితే ఇంకా చాలా బాగా వస్తుంది. నాకు బాగా నచ్చుతుంది చీజ్తో వేస్తే. అండ్ చీజ్, ఎగ్స్ 2 ప్రోటీనే గైస్. సో చీజ్లో కూడా ప్రోటీన్ ఉంటుంది. కావాల్సిన 10 grams ప్రోటీన్ ఏమో వస్తుంది అందులో. అండ్ ఎగ్స్ యాజ్ యూజువల్ లైక్ 4 to 5 grams ఉంటుంది. సో అట్లా 2 eggs వేసుకొని ఒక చీజ్ వేసుకుంటే సరిపోయింది. మనకు కావాల్సిన 15 to 18 grams ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్లో అయితే వచ్చేస్తుంది. ఇట్స్ జస్ట్ చిన్నవే అంతే. మనకి ఎక్కువ ఏదో అందరూ చూపించినట్లు అదే తినాలి ఇదే తినాలని ఏం లేకుండా, మనం స్మార్ట్ వేస్లో మనం ఫస్ట్ ఏవేవి ప్రోటీన్ సోర్సెస్ తెలుసుకొని దాన్ని మనం లిస్ట్ డౌన్ చేసుకొని మనకు కావాల్సినట్లు మనం యూజ్ చేసుకోవడమే అంతే. కావాల్సిన స్టఫ్ రెడీ చేసుకుంటా ఆమ్లెట్కి. ఎగ్స్ తీసుకొని, చీజ్ తీసుకొని. సో here I am using brown eggs. You can see BB16 అనుకుంటా అది కోడి పేరు. సో ఆ ఎగ్స్ ఇవి. సో ఇందులో కొంచెం హై న్యూట్రిషన్ అండ్ ప్రోటీన్ ఉంటుంది. సో దట్స్ వై విల్ యూస్ దిస్. 4 eggs తీసేసుకొని గురించి చెప్పాను. ఇవి యాక్చువల్గా బెంగళూరులో ఉన్న వాళ్ళు వీడియో చూస్తుంటే మీరు జెప్టోలో అబిఎక్స్ అని ఉంటాయి, మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు. హైదరాబాద్ లొకేషన్ కూడా ఉందనుకుంటా. ఉంది.
సో దీస్ ఆర్ ట్రస్ట్ వర్తి బ్రాండ్ అన్న. ఇలాగా సింబల్ ఉంటుంది వాళ్ళది, చూసి ఆర్డర్ పెట్టుకోండి. వీళ్ళకి వైట్ ఎగ్స్ బ్రౌన్ ఎగ్స్ రెండు ఉంటాయి. మేము బ్రౌన్ పెట్టుకుంటాము, వైట్ కూడా సేమ్ ఇలానే ఉంటాయి. ఒకవేళ బ్రౌన్ లేనప్పుడు వైట్ కూడా పెట్టుకుంటాం అనమాట. కొంచెం పించ్ ఆఫ్ సాల్ట్, చాలా ఎక్కువ వద్దు, బీట్ చేసేసుకోండి. పెప్పర్ కూడా ఉంటాయి ఉంది కానీ క్రష్ చేయాలి. అంతలేరా ఇప్పుడు ఏం చేస్తావు కానీ, అయినా వేడైద్ది ఊరికే పెప్పరు చీజు ఎగ్స్ అన్నీ. చాలు ఇది, ఇట్స్ డన్. కనిపించట్లేదు, సో ఆమ్లెట్ వేసేటప్పుడు చూపిస్తాం. అయిపోయింది ఇప్పుడు. అండ్ ఇంకొకటి మ్యాంగో కూడా ఉంది, కట్ చేద్దాం. లాస్ట్ మ్యాంగో, ఇంకా మేము ఈ సీజన్లో లాస్ట్ మ్యాంగో ఇదే అన్నట్లు మొన్న ఒక 1 kg తెచ్చుకున్నాము. ఇంకా అయిపోయింది. చూసారా మ్యాంగోకి ఇట్లా చుక్కలు వస్తా బ్లాక్ వస్తుందంటే ఇంకా అది సీజన్ అయిపోయి వచ్చింది. అండ్ ఇక్కడ నుంచి బాగా లోపల పురుగులు రావడం ఇవన్నీ ఉంటాయి. సరే అని ఇంకా లాస్ట్ ఒక మ్యాంగో తిందామని 1 kg తెచ్చుకున్నాము. ఇంకా తినేస్తాం ఇవాళ, లాస్ట్ మ్యాంగో సీజన్ ఎండ్ అయిపోయాక. కొన్ని ఇలాగ సీడ్స్ వేసుకోండి పైన, కొంచెం షుగర్ స్పైక్స్ కాకోకుండా ఉంటుంది. సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేస్తాను అనమాట. ఇంక ఈరోజు అయిపోయినాయి కాబట్టి అది వేయలేదు, ఓన్లీ పంప్కిన్ సీడ్సే వేస్తున్నాం. మేము ఇక్కడ యూస్ చేసేది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్, కోల్డ్ ప్రెస్డ్ సెస్మీ ఆయిల్. లాస్ట్ టైం మీరు వ్లాగ్స్లో చూసింటారు, అప్పుడు నేను తీసుకున్నాను అనమాట. అండ్ ఎవ్రీ టైం అయిపోయినప్పుడల్లా చేంజ్ చేస్తూ ఉండండి, సో దట్ మనకి అన్ని దాంట్లో ఉన్న న్యూట్రిషన్స్ అన్నీ వస్తాయి. ఎప్పుడు ఒకే ఆయిల్ యూస్ చేయడం కూడా మంచిది కాదు. అని పెట్టుకొని మనం ఇలా పెట్టేసుకోండి.